హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం విండోస్లో డాకర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. సో లాస్ట్ వీడియోలో నేను మ్యాక్ ఓఎస్లో డాకర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించాను. అలాగే వీడియో ఎండ్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో చూడలేకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్రీవియస్ వీడియో లింక్, మ్యాక్ ఓఎస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకోవట్లేదు అనుకుంటే కనుక ఆ క్వశ్చన్ ఏం లేదండి. లాస్ట్లో నేను డాకర్ ఇన్స్టాల్ చేశాక హలో వరల్డ్ ఇమేజ్ అనేది రన్ చేసి చూపించాను ఎలా అనేది. కాకపోతే అక్కడ నాకు లోకల్ సిస్టంలో నేనేం బిల్డ్ చేయలేదు ఇమేజ్ని. అంటే నా దగ్గర ఏ అప్లికేషన్ లేదు, దాని నుండి ఏ ఇమేజ్ బిల్డ్ అవ్వలేదు. సో ఎలా రన్ చేశాను అనేది క్వశ్చన్ అడిగాను, లైక్ కమెంట్స్లో మెన్షన్ చేయమని అడిగాను. దానికి ఆన్సర్ ఏంటంటే, డాకర్ అనేది ఒకవేళ మీ లోకల్ సిస్టంలో ఇమేజ్ దొరకకపోతే అది డాకర్ హబ్ నుండి తీసుకుంటుంది అన్నట్టు. సో ఈ డాకర్ హబ్ ఏంటిదంటే అదొక పబ్లిక్ స్టోర్ లాంటిది అన్నట్టు, ఇమేజెస్ పెట్టుకోవడానికి. అక్కడ అన్ని ఇమేజెస్ రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో వీ క్యాన్ డౌన్లోడ్ ఇమేజెస్ ఫ్రమ్ దేర్ అండ్ వీ కెన్ రన్ త్రూ ద కంటైనర్. మీకు ఒకవేళ మ్యాక్ఓఎస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూడాలనుకుంటే కనుక యూ కెన్ ఫైండ్ లింక్ టు ద ప్రీవియస్ వీడియో ఇన్ ద డిస్క్రిప్షన్. ఇక్కడ మొత్తం నేను విండోస్ పవర్ షెల్ నుండి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ కాదు, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయొద్దు. మీరు చూసుకుంటే కనుక విండోస్ పవర్ షెల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలన్నట్టు. సో సో ఇలా ఉంటుంది విండోస్ పవర్ షెల్. సో ఇది నార్మల్ టెర్మినల్ కన్నా కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. ఇందులోంచి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము మన విండోస్ వర్షన్ ఏంటో తెలుసుకోవాలి. అందుకోసం కమాండ్ విన్ వర్షన్. సో ఇక్కడ వస్తుంది వర్షన్ 24H2. సో బేసిక్గా విండోస్ 10, 21H1 ప్లస్ ఆర్ విండోస్ 11 ఏదైనా సపోర్ట్ చేస్తాయి అన్నట్టు డాకర్ ఇన్స్టాలేషన్కి. సో ఈ వర్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము వర్చువలైజేషన్ ఎనేబుల్ అయ్యి ఉందా లేదా అనేది చూడాలి. అలా హైపర్వైజర్ కూడా ఉందా లేదా అనేది చూద్దాం. దానికోసం కమాండ్ సిస్టమ్ ఇన్ఫో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక హైపర్వైజర్ హ్యాస్ బిన్ డిటెక్టెడ్ అంటే హైపర్వైజర్ ఉంది. సో వర్చువలైజేషన్ బేస్డ్ సెక్యూరిటీ అంటే వర్చువలైజేషన్ కూడా ఎనేబుల్ అయ్యి ఉంది అన్నట్టు. ఇట్స్ రన్నింగ్, సో ఇట్స్ ఎనేబుల్ అయ్యి ఉంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే వర్చువల్ మెమరీ కూడా అలొకేట్ చేసి ఉన్నారు. సో మన సిస్టంలో వర్చువలైజేషన్ ఎనేబుల్ అయ్యి ఉంది అండ్ హైపర్వైజర్ కూడా ఉంది. ఈ హైపర్వైజర్ ఏంటంటే అదొక విండోస్లో సాఫ్ట్వేర్ టూల్ లాంటిది అన్నట్టు వర్చువలైజేషన్ చేయడానికి. సో ఈ వర్చువలైజేషన్ మనం నార్మల్ లినక్స్ ఎన్విరాన్మెంట్ కావాలి కాబట్టి డాకర్ డెస్క్టాప్కి. సో ఇప్పుడు మనం WSL2 ఇన్స్టాల్ చేయాలన్నట్టు. సో ఈ WSL ఏంటంటే విండోస్ సబ్ సిస్టమ్ లినక్స్ అన్నట్టు. సో ఏంటంటే ఇది కూడా హైపర్వే లాంటిదే, అంటే లినక్స్ మిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాకపోతే కొన్ని రిక్వైర్మెంట్స్ హైపర్వీ నుండి కూడా తీసుకొని ఈ WSL2 అనేది లినక్స్ ఎన్విరాన్మెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇప్పుడు WSL2 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనం WSL ఇన్స్టాల్ చేసుకోవడానికి WSL -ఇన్స్టాల్. సో డౌన్లోడింగ్ ఉబంటు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ ల్యాగ్ ఉండొద్దని స్కిప్ చేసి పెట్టాను వీడియోలో. ఇక్కడ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి ఉబంటుకి. సో ఇప్పుడు మనం ఆ లినక్స్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. సో నేనైతే ఎగ్జిట్ అవుతున్నాను. ఇప్పుడు మనము WSLని ఎనేబుల్ చేసి పెడతాం. WSL -set default -version 2. సో ఇప్పుడు WSL2 అనేది ఎనేబుల్ అయి ఉంది, అంటే WSLని ఇన్స్టాల్ చేసుకుంటే నార్మల్ ఈ వర్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు WSL2 వర్షన్ అనేది డిఫాల్ట్ వర్షన్ ఇప్పుడు.
సో ఇక్కడ ఒక్కొక్కసారి మనకు డిఫాల్ట్ వర్షన్ 2 కమాండ్ ఎంటర్ చేసేటప్పుడు మనకు ఒక ఎర్రర్ రావచ్చు. లైక్ లినక్స్ కెర్నల్ ఇన్‌స్టాల్ అయ్యలేదు అని. అంటే ఒక్కొక్కసారి మనకి ఇక్కడ ఏమైతదంటే డబ్ల్యూఎస్ఎల్ ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నా గాని, ఇలా డబ్ల్యూఎస్ఎల్2 ఎనేబుల్ చేసేటప్పుడు మనకు కర్నల్ లినక్స్ కర్నల్ ఇన్‌స్టాల్ అయ్యలేదు అని వస్తది. అంటే యాక్చువల్‌గా ఈ లినక్స్ కర్నల్ ప్యాకేజ్ గాని ఇవన్నీ కూడా డబ్ల్యూఎస్ఎల్ ఇన్‌స్టాలేషన్ చేసుకున్నప్పుడే వస్తదన్నట్టు. సో, ఇష్యూ ఏంటంటే ఇక్కడ యాక్చువల్‌గా డబ్ల్యూఎస్ అనేది అప్ టు డేట్ లేదన్నట్టు. సో, దానికోసం మనం -update ఎంటర్ చేయాలన్నట్టు కమాండ్. సారీ ఇక్కడ డబుల్ హైఫన్ ఇది చేస్తే డబ్ల్యూఎస్ఎల్ అనేది అప్డేట్ అవుతది. తర్వాత మళ్ళీ నార్మల్‌గా wsl-set-default-version 2 కమాండ్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందాం. డాకర్ డెస్క్‌టాప్‌ని. దానికోసం కమాండ్ get install docker desktop. ఇంకొంచెం టైం తీసుకుంటది 564 MB. ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఇన్‌స్టాలేషన్‌కి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పాపప్‌లా వస్తుంది. ఇది ఏం లేదు డాకర్ డెస్క్‌టాప్ ఎస్ నొక్కాలంతే. ఇన్‌స్టాలేషన్ కాస్త టైం తీసుకుంటది. సో, ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్. సో, ఇప్పుడు మనం కరెక్ట్‌గా చెక్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే యాక్చువల్‌గా మీకొక ఇష్యూ చూపిస్తాను. డాకర్ -version. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గనుక ఈ ఎర్రర్ వస్తుంది కదా! ఈ ఎర్రర్ ఏంటంటే యాక్చువల్‌గా డాకర్ ఇన్‌స్టాల్ ప్రాపర్‌గా అయ్యలేదు అనుకుందాం. కాకపోతే అది కాదు. ఇన్‌స్టాలేషన్ అయింది. కాకపోతే వెనకాల డీమాన్ అనేది రన్ అవ్వట్లేదు. డీమాన్ ఏంటంటే డాకర్ ఇంజిన్. సో, ఇది మనం యాక్చువల్‌గా డాకర్ డెస్క్‌టాప్ ఆన్ చేసి పెట్టాలి. సో, ఎలా అంటే యాప్స్‌లోకెళ్ళి డాకర్ డెస్క్‌టాప్ ఉంది కదా! ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. సో, ఇక్కడ యాక్సెప్ట్ చేసేయండి. స్కిప్ చేసేయచ్చు ఇప్పటికైతే. సో, ఇది స్టార్టింగ్ ద డాకర్ ఇంజిన్. మన ఇమేజెస్‌ని గానీ, కంటైనర్స్‌ని గానీ ఇక్కడ నుంచి రన్ చేయొచ్చు. కంటైనర్స్‌ని, ఇమేజ్‌ని హ్యాండిల్ చేయడం, ఏ ఇమేజెస్ ఉన్నాయి ఇవన్నీ చూడొచ్చు ఇక్కడనే. తర్వాత మనం బేసిక్‌గా టెర్మినల్ నుండి అయినా యూజ్ చేయొచ్చు. టెర్మినల్ నుండి అయితే ఇంకా మనకి ఈజీగా అనిపిస్తది కాస్త. ఆర్ ఎల్స్ యూజర్ ఇంటర్ఫేస్ నుండి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టు ఇమేజెస్, కుబర్నెట్స్, కంటైనర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడు మీరు చెక్ చేస్తే గనుక డాకర్ -కన్వర్షన్ ఇది లేదు. ఎందుకంటే ఇక్కడ డీమన్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు. కాకపోతే ఈ టెర్మినల్‌లో ఆ ఎన్విరాన్మెంట్ జస్ట్ ఎస్టాబ్లిష్ అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు అది ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ రాలేదన్నట్టు. సో, మనం ఏం చేయాలంటే రీస్టార్ట్ చేయాలి టెర్మినల్‌ని. ఇక్కడ కిల్ చేయొచ్చు. మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నా విండోస్ వర్షల్. సో, ఇక్కడ డాకర్ -version అని సెర్చ్ చేస్తే వస్తది. సో, ఇక్కడ వచ్చింది కదా డాకర్ వెర్షన్ 29.0.1 బిల్డ్ EEDD969. సో, సక్సెస్‌ఫుల్‌గా డాకర్ అయితే ఇన్‌స్టాల్ అయింది. మనం ఏదైనా ఇమేజ్ రన్ చేసి చూద్దాం. డాకర్ రన్ హలో వరల్డ్. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ హలో వరల్డ్ లేటెస్ట్ లోకల్లీ పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ హలో వరల్డ్. అంటే ఏంటంటే ఇక్కడ డాకర్ హబ్ నుండి పుల్ చేసుకుంది అన్నట్టు ఆ ఇమేజ్‌ని. హలో ఫ్రమ్ డాకర్ అని మెసేజ్ వచ్చింది కదా! సో, ఆ ఇమేజ్ అనేది రన్ అయిపోయింది కంటైనర్‌లో. దిస్ మెసేజ్ షోస్ దట్ యువర్ ఇన్‌స్టాలేషన్ అపియర్స్ టు బి వర్కింగ్ కరెక్ట్‌లీ. ఇక్కడ చూసుకున్నట్లయితే డాకర్ డెస్క్‌టాప్‌లో ఇక్కడ సెర్చ్ చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి ఇక్కడ కంటైనర్స్‌లో మనకు హలో వరల్డ్ అనేది ఉంది. రన్ అవుతుందన్నమాట. ఎల్స్ ఇక్కడ హబ్‌లో అయినా మీరు సెర్చ్ చేయొచ్చు. హలో వరల్డ్.
ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి పుల్ తీసుకున్నాం, రన్ చేయొచ్చు ఇక్కడ నుంచి అయినా. ఒక్కొక్కసారి మనకు ఈ డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనకు హైపర్-వి డిసేబుల్ అయి ఉంటే కనుక కూడా ఎర్రర్స్ వస్తాయి. ఏంటంటే ఇన్స్టాలర్ ఫెయిల్డ్ బికాస్ హైపర్-వి ఈజ్ డిసేబుల్డ్ అని. సో దానికి ఏ కమెంట్స్ కావాలి ఏంటనేది నేను అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో నేను మెన్షన్ చేస్తాను. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్. అన్ని కమెంట్స్ ఉంటాయి, లైక్ మ్యాక్ ఓఎస్కి అండ్ విండోస్ బోత్ ఇన్స్టాలేషన్ కమెంట్స్ అండ్ పాసిబుల్ ఎర్రర్స్ అక్కడ అన్నీ మెన్షన్ చేశాను. సో ఓకే అండి, ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోలో డాకర్ కమాండ్స్ వాడుకొని ఎలా అప్లికేషన్ని కంటైనర్లో రన్ చేస్తాం అనేది చూద్దాం. అంటే ఇమేజ్ ఎలా బిల్డ్ చేస్తామో, కంటైనర్ ఎలా ఫామ్ చేస్తాము, ఇది ఏంటనేది చూద్దాం డాకర్ కమాండ్స్ తోటి. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కమాండ్స్ యొక్క మీనింగ్ కూడా. దిస్ ఈజ్ వంశీకృష్ణ signing off. See you in the next one. Until then, bye bye.